All right, up next, presenting the Queens of India, a spectacular fashion show celebrating the regal beauty, culture, and heritage of our incredible country. Step into a world of glamour, tradition, and style as these queens dazzle the stage. ఇది కేవలం ఫ్యాషన్ షో కాదు, ఇది భారతదేశంలో జన్మించిన స్త్రీ శక్తి యొక్క మూలకథ. దక్షిణ సముద్రాల నుండి ఉత్తర సింహాసనాల వరకు కత్తి, ముకుటం, త్యాగం, వ్యూహం అన్నీ కలిస్తే వీరాంగనాల నడక ఇది. ఈరోజు మనం చూస్తున్నది అందం కాదు, ఇతిహాసమే నడుస్తోంది. రుద్రమదేవి స్త్రీగా కాదు, రాజుగా పాలించిన అద్భుత చరిత్ర. రుద్రమదేవి అంటే తెలుగు భూమి గర్వం. కిట్టూరు చెన్నమ్మ 1857 ముందునే బ్రిటిష్కి సవాల్ విసిరిన యోధురాలు. చెన్నమ్మ అంటే స్వాభిమానం కోసం పోరాటం. వేలు నచియార్ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన మొదటి భారతీయ రాణి. వేలు నచియార్ అంటే యుద్ధంలో బుద్ధి, పాలనలో శక్తి. ఉమాయమ్మ రాణి కేరళ శక్తి స్వరూపిణి. ఉమాయమ్మ దేవి ధైర్యం మరియు నాయకత్వంకి ప్రతీక. తన సంకల్పంతో రాజ్యాన్ని బలపరిచిన మహనీయమైన మహారాణి. చాంద్ బీబీ యుద్ధ భూమిలో కత్తి పట్టుకుని నిలిచిన వీరరాణి. చాంద్ బీబీ అంటే సాహసంకి మరో పేరు. రాజమాత జీజాబాయి ఒక తల్లి, ఒక గురువు, ఒక సామ్రాజ్య శిల్పి. జీజాబాయి అంటే భవిష్యత్తుకి పునాది. తారాబాయి భోన్స్లే మరాఠా సామ్రాజ్యాన్ని వ్యూహంతో నడిపిన రాణి. తారాబాయి అంటే నాయకత్వం యొక్క బలం. బేగం హజరత్ మహల్ 1857 తిరుగుబాటులో నేతృత్వం వహించిన శక్తి. బేగం హజరత్ మహల్ అంటే తిరుగుబాటు స్వరం. రజియా సుల్తాన్ ఓటమి కన్నా గౌరవం ముఖ్యం అని నిరూపించిన అమరవీర. సతీ సాధని అంటే త్యాగంతో గెలుపు. రాణి లక్ష్మీబాయి ఝాన్సీని ఇవ్వను అని చరిత్రని కంపించిన వీరాంగన. లక్ష్మీబాయి అంటే స్వతంత్ర జ్వాల. రాణి పద్మావతి అందం కన్నా ఆత్మగౌరవాన్ని ఎంచుకున్న రాణి. పద్మావతి అంటే మర్యాద యొక్క విజయం.
ఈరోజు వీరు ఒకరిగా కాదు నడుస్తున్నది. ఒకటే శక్తి, ఒకటే చరిత్ర, ఒకటే భరతం. వీరికి ముకుటాలు అవసరం లేదు, వీరికి ఇతిహాసం చాలు. ఇది ఫ్యాషన్ కాదు, ఇది స్త్రీ శక్తి యొక్క విజయ నడక. దీస్ ఆర్ ద క్వీన్స్ ఆఫ్ ఇండియా. Let's give the Queens of India a big round of applause, please.